వెల్కమ్ టు ఐబీటీవీ. కల్వకుర్తిలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కానీ ప్రభుత్వం కేంద్రంపై నటిస్తోందని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎప్పుడు ఇబ్బందులు రాలేదని గుర్తు చేశారు. వడ్ల బోనస్ ఇప్పటికీ చెల్లించకపోవడం రైతులను అవమానపరచడమేనని మండిపడ్డారు. వెంటనే బోనస్ విడుదల చేసి యూరియా కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపైన, రైతు వ్యతిరేక విధానాలపైన, రైతు పడుతున్న కష్టాలపైన చిత్తశుద్ధి లేకుండా ఎక్కడ పిఏసిఎస్ సెంటర్లకు వెళ్ళినా కూడా ఫర్టిలైజర్ దొరకక యూరియా కొరతతోని తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ కూడా అల్లల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడము విడ్డూరం. మరి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏ రోజు విధంగా యూరియా కొరత రైతులకు రాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా రైతులకు 24 గంటల కరెంటు లేక, మరి కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరి కనీసము ఎక్కడైనా పొలాలలో యూరియా కడుకుందామంటే ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద లైన్లు బారులు తీసిరు. యూరియా 200 బ్యాగులు 100 బ్యాగులు ఒక్క సెంటర్కి ఇస్తే మరి ఆడ 2000 మంది 3000 మంది రైతులు యూరియా కోసం ఎదురుస్తున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. మేము తెలంగాణ జాగృతి పక్షాన నాగర్ కర్నూలు జిల్లా నుండి కల్వకుర్తి నియోజకవర్గాన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కింటాలకు సన్న బియ్యం, సన్న వడ్లకు మరి రైతులందరూ కూడా వడ్ల నమ్మి 2 నెలల పైన అవుతుంది. ఏ ఒక్క రైతు కూడా బోనస్ పడలేదు. మా కల్వకుర్తి నియోజకవర్గంలో, మా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా బోనస్ పడలేదు. మరి 500 బోనస్ అనే మాట బోగస్ అయినా మరి 2 నెలలకు పైగా అయిపోతుంది రైతులు వడ్ల నమ్మి కూడా. మరి 500 బోనస్ ఏమైంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఎప్పుడు ఇస్తుంది? మరి ఇదంతా బోనస్ ప్రభుత్వము, ఇది బోగస్ ప్రభుత్వం అని రైతులకు పాలిట ఇది ఒక రాక్షస ప్రభుత్వంలా మారింది. వెంటనే రేవంత్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుల కష్టాలను తీర్చాలని తెలంగాణ జాగృతి పక్షాన నాగర్ కర్నూలు జిల్లా నుండి, కల్వకుర్తి నియోజకవర్గం నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.